ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో డాబా మీద ఇక్కడ ఎప్పుడు ఆకుకూరలు కూరగాయలు నిత్యం 365 రోజులు పండించుకుని ఆదాయం తీసుకుంటున్నాను. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి తీసుకోవాలన్నదే నాది లెక్క. అందరికీ నమస్కారం అండి. మాది కాన్మోలు. నా పేరు సిహెచ్ అనురాధ. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. డాబా మీద పండిస్తున్నామండి 2020 నుంచి. డాబా మీద అన్ని డ్రమ్ములు, బకెట్లు, ప్లాస్టిక్ వాటిల్లో మొక్కలు పెంచుకుంటూ డాబా పాడవకుండా ఇటుకిరాళ్ళు పెట్టుకుని ఇటుకిరాళ్ళ మీద చెక్కలు పెట్టుకుని చెక్కల మీద పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్లు పెట్టుకుని బరువు తక్కువగా ఎండాకులు వేసుకుని మట్టి వేసుకుని మొక్కలు పెట్టుకున్నామండి. టెర్రస్ గార్డెన్లో చూడటానికి బాగుండేటట్టు ఒక వరుసలో వంగ మొక్కలు, ఒక వరుసలో పచ్చిమిరప మొక్కలు, ఒక వరుసలో క్యాబేజీ వరుసగా పెట్టుకుని ఎవరన్నా వచ్చి చూడటానికి కూడా అందంగా ఉంటుంది. మేము నడిచి నీళ్లు పోసుకుంటానికి కూడా బాగుంటుందని లైన్గా ఒక పద్ధతిగా పెట్టుకున్నామండి. నేను పండించే ఆకుకూరలకి కూరగాయలకి చీడ రాకుండా ముందుగానే జీవామృతము, కషాయాలు, పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు కలిపి స్ప్రే చేసుకుంటా ఉంటానండి. టెర్రస్ గార్డెన్ మీద బరువు పడకుండా నాకు వచ్చిన ఆకులు, కొమ్మలు అన్నీ ఎరువు చేసుకుని టబ్బుల్లో పెడుతున్నాను. బాగానే పండుతున్నాయండి. బాగా 20 సెంట్లలో 365 రోజులు ఆదాయం వచ్చేలాగా కిచెన్ గార్డెన్ వేసుకున్నామండి. ఆకుకూరల్లో తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర వేసుకుని ఆదాయం తీసుకుంటున్నామండి. వీటితో పాటు వంగ, బెండ, బీర, కాకర, టమాటా, పచ్చిమిరప, కొన్ని పళ్ళ మొక్కలు కూడా వేసుకున్నామండి. ఈ స్థలం అంతా మేమే తవ్వుకుని ఘనజీవామృతం వేసుకుని విత్తనాలు చల్లుకుంటామండి. ఇక్కడ ఆకుకూరలు అమ్మటం వల్ల ఎప్పటికప్పుడు తవ్వుకుని వేసుకుని అమ్ముతున్నాను. అందరికీ తెలుసు. ఎప్పుడు ఎవరు వచ్చినా ఏదో ఒక ఆకుకూర ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, తీసుకెళ్తా ఉంటారు. నాకు ఆదాయం బాగానే వస్తుంది. దీనితో పాటు నేను పండించే పంటల్లో చిక్కుడు నిరుడు 50 కిలోలు పండింది. ఈ సంవత్సరం 100 కిలోలు పండించాలని అనుకుంటున్నాను. వంగ, టమాటా కూడా అట్టాగే నిరుడు మీద ఇంకెక్కువ పండుతున్నాయి. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి తీసుకోవాలన్నదే నాది లెక్క. ఇందులో ఆకుకూరలు పండించుకుని కూరగాయలు పండించుకుని ఎప్పుడు ఇంట్లో ఇవే కూరగాయలు తినటం మూలంగా ఆరోగ్యం చాలా బాగుందండి. టెర్రస్ గార్డెన్ పని చేసుకుంటా, కిచెన్ గార్డెన్లో పని చేసుకుంటాను. ఈ పచ్చదనంలో తిరుగుతా హ్యాపీగా పండిస్తున్నాను.